అందరికీ షలోమ్. ఇప్పుడు హీబ్రూ వర్ణమాల యొక్క 14వ అక్షరం గురించి మనం తెలుసుకుందాం. ఈ అక్షరాన్ని నూన్ అంటారు. ఈ అక్షరం 14వ అక్షరం. సంఖ్యా విలువ 50. ధ్వని ఎన్. అర్థము 1 మోసం, 2 రాజ్యాధికారం, 3 చేప, 4 గర్భస్రావం, 5 అద్భుతం. ఈ అక్షరానికి 5 రకాల అర్థాలు ఉన్నాయి. ఆలెఫ్ బేత్ యొక్క 14వ అక్షరం నూన్. ఈ అక్షరాలు 2 రకాలుగా ఉన్నాయి. వంగిన నూన్. మొదటిది నూన్ కెఫూఫా. ఒక పదం మధ్యలో ప్రారంభమవుతుంది లేదా ఉపయోగింపబడుతుంది. అంటే రెండవది నూన్ పెషూతా. అంటే మొదటిది కెఫూఫా, రెండవది పెషూతా. ఒక పదం చివరలో మాత్రమే ఉపయోగింపబడుతుంది. నూన్ కెఫూఫా వంగి ఉన్న వ్యక్తిని సూచిస్తుంది మరియు పెషూతా నేరుగా ఉన్న వ్యక్తిని సూచిస్తుంది. తాల్ముద్ మనకు ఈ విధంగా చెబుతుంది. మహరల్ ప్రకారం ఇద్దరు వ్యక్తులు ఎలోహింకి సేవ చేయడానికి 2 ప్రాథమిక విధానాలను సూచిస్తారు. భయం మరియు ప్రేమ. మొదటి వ్యక్తి భక్తితో భయంతో ఎలోహింకి సేవ చేస్తాడు, అందువల్ల అతను వంగి ఉంటాడు. రెండవ వ్యక్తి ప్రేమతో ఎలోహింకి సేవ చేస్తాడు, తద్వారా నిటారుగా ఉంటాడు. ఈ వ్యక్తి కూడా దాతృత్వంతో వర్గీకరింపబడతాడు, ఎందుకంటే ప్రేమ బహిర్గతను సూచిస్తుంది. ఒక వ్యక్తి జీవితాంతం వంగి ఉంటే అతను వినయంగా ఉంటాడని రాశి వివరించడం జరిగింది. అతను శాంతి భద్రతలకు, తోరాకు మరియు ఎలోహింకు లోబడి ఉంటాడు. రాబోయే లోకంలో అతను ఎత్తుగా మరియు నిటారుగా నిలబడతాడు, ఎందుకంటే ఎలోహిం అతనికి అపారమైన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. మోషే వారసుడైన యెహోషువ విషయంలో కూడా అదే నిజం. కొన్ని వర్గాలు మోషేను ఒక చేపతో అంటే ఒక నూన్ అక్షరంతో పోల్చినట్లుగా ఫరో కుమార్తె అతన్ని నీటి నుండి బయటకు తీసింది కాబట్టి యెహోషువను ఈ గొప్ప చేప మోషే కుమారుడు శిష్యుడు అయిన బెన్ నూన్ అని పిలుస్తారు. తోరా అతని తెలివితేటల గురించి మనకు తెలియచేయదు, బదులుగా అతను మోషే శిష్యుడు, ఎల్లప్పుడూ మోషే పక్కన మరియు అతని గుడారంలో ఉన్నాడు. మోషే నుండి ఇశ్రాయేలు ప్రజల నాయకత్వాన్ని వారసత్వంగా పొందే అర్హత అతనికి ఉంది, ఎందుకంటే అతను తన మొత్తం ఉనికితో వినయం యొక్క గుణాన్ని స్వీకరించాడు. దావీదు రాజు కాకముందు అతన్ని తుది తీర్పు అని పిలుస్తారు. అతని పూర్వీకుడైన సౌలు రాజు తెలివైనవాడు, కానీ హలాకా దావీదు ప్రకారం నిర్ణయింపబడింది. దావీదు చాలా వినయపూర్వకమైన వాడని మనకు తెలుసు. అతన్ని ఎలోహిం సేవకుడు మరియు నా సేవకుడు దావీదు అని పిలుస్తాడు. అంటే దావీదు చాలా వినయంగా ఉండటం వల్ల ఎలోహిం నా సేవకుడు అని కూడా అక్కడ పిలవడం జరిగింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రబీ హిల్లెల్ యూదు చట్టాన్ని నిర్ణయించడంలో తన సహోద్యోగి షమ్మాయిని పదే పదే ఎదుర్కొన్నాడు. షమ్మాయి వాస్తవానికి హిల్లెల్ కంటే మేధోపరంగా పదే పదే ఎదుర్కొన్నాడు, కానీ హలాకా అతని వినయం మరియు దయ కారణంగా హిల్లెల్ ప్రకారం నిర్ణయింపబడింది. అంటే రబ్బీ హిల్లెల్ వివరణకి రబ్బీ షమ్మాయి వివరణకి చాలా వ్యత్యాసం అనేది ఉంది. అయితే ఇద్దరికి కూడా ఎప్పుడూ కూడా అభిప్రాయ భేదాలు ఉండేవి. రబ్బీ షమ్మాయి మేధోపరంగా చాలా గొప్ప వ్యక్తి అయినప్పటికీ హలాకా ప్రకారం వినయం మరియు దయ కారణంగా హిల్లెల్ ప్రకారం నిర్ణయింపబడింది. ఏంటి హలాకా అంటే? హలాకా అంటే యూదు చట్టం. జమాట్రియా. నూన్ యొక్క జమాట్రియా 50. బినా యొక్క 50 గేట్లు లేదా స్థాయిలు అవగాహన ఉన్నాయి. అందుకే ఇశ్రాయేలీయులు తోరాను స్వీకరించడానికి తమను తాము సిద్ధం చేసుకోవడానికి 49 రోజులు పాస్ ఓవర్ నుండి షావూత్ వరకు 7 పూర్తి వారాలను లెక్కించారు. ప్రసిద్ధ ప్రశ్న ఏమిటంటే, తోరా పాస్ ఓవర్ తర్వాత 50 రోజులు లెక్కించమని ఎందుకు చెబుతుంది? వెంటనే అది 7 పూర్తి వారాలను లెక్కించమని చెబుతుంది. అది 49 రోజులు మాత్రమే ఉంటుంది. సమాధానం ఏమిటంటే, ఒక వ్యక్తి తనంతట తానుగా 49 స్థాయిల తెలివితేటలను మాత్రమే పొందగలడు. 50వ స్థాయి అంటే అతీంద్రియత్వం ఎలోహిం మాత్రమే అందించగలడు. కాబట్టి ఎలోహిం ఇలా అంటాడు, మీరు మీ పని చేయండి, నేను నా పని చేస్తాను. మీరు 49వ స్థాయిని సాధిస్తే నేను మిమ్మల్ని 50వ స్థాయిలో ఆశీర్వదిస్తాను. బినా యొక్క అత్యున్నత స్థాయి అవగాహన. ఇశ్రాయేలీల క్యాలెండర్లో ప్రతి 50వ సంవత్సరాన్ని
యోవేలు లేదా జూబ్లీ సంవత్సరం అంటారు. జూబ్లీ సంవత్సరంలో ఇశ్రాయేలు దేశంలోని అన్ని భూములకు స్వేచ్ఛ ఇవ్వబడుతుంది మరియు వాటి అసలు యజమానులకు తిరిగి ఇవ్వబడుతుంది. జోహార్ మనకు నూన్ అంటే ఓనాహ్ అంటే మోసం అని చెబుతుంది. మానవ కంటికి ఈ ప్రపంచం ప్రకృతి నియమాలచే నియంత్రించబడుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరు ఎలోహింని చూడలేరు కాబట్టి ఈ తప్పుడు వాస్తవికత పూర్తిగా మోసం. మనందరి లక్ష్యం ఎలోహిం అనంతమైన కాంతిని ఈ ప్రపంచంలోకి వెతికి తీయడం మరియు ఆకర్షించడం. తద్వారా మనం ప్రపంచం యొక్క నిజమైన వాస్తవికతను చూడగలం. ప్రతిదీ తండ్రిదే. తండ్రికి కట్టుబడి ఉండడం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా జరుగుతుంది. నూన్ అంటే రాజ్యం అని కూడా అర్థం. మషియాకు సంబంధించి కీర్తనలలో ఒక వచనం ఇలా ఉంది: సూర్యుడు ఉన్నంతకాలం అతని పేరు ఈనోన్ అంటే శాశ్వతంగా ఉంటుంది. రాశి ప్రకారం ఈనోన్ రాజ్యాన్ని సూచిస్తుంది. మనం ఈనోన్ అనే పదాన్ని రెండుగా విడదీస్తే యోద్ మరియు నూన్. నూన్ అంటే రాజ్యం మరియు ఒక పదానికి ముందు యోద్ ఉంచడం కొనసాగింపును సూచిస్తుంది. కాబట్టి ఈనోన్ అనే పేరు మషియాకు రాజ్యం శాశ్వతంగా ఉంటుందని సూచిస్తుంది. అరామిక్ భాషలో నూన్ అంటే చేప అని అర్థం. నూన్ అనే పదానికి మరొక అర్థం బార్ నఫ్లీ, పడిపోయిన వాడు లేదా గర్భస్రావం. బాలాక్ అనే తోరా భాగంలో ప్రవక్త బిలాం ఇద్దరు రాజుల రాక గురించి ప్రవచించాడు. మొదటివాడు రాజు డేవిడ్, రెండవ వాడు చివరి రోజుల్లో దావీదు వారసుల నుండి లేచే మషియాక్ రాజు. ఇప్పటి వరకు హీబ్రూ వర్ణమాల యొక్క 14వ అక్షరం గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.